హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ ఈ ఎపిసోడ్కి ఆహ్వానం పలుకుతూ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ శిక్షాగురువులకి వర్తమాన ఇస్కాన్ గురు పరంపరకి నమస్కారాలు చేసుకుంటూ మనం ఈసారి ముందుగా హరే కృష్ణ నామం 30 టైమ్స్ చేసుకున్నాం. 30 సార్లు చేసుకున్నాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం అనిపించింది. అందుకని ఫస్ట్ హరే కృష్ణ నామం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ఇది పంచతత్వం అంటారు. దీనికి నేను అవి ఏవేంటి అనేది నెక్స్ట్ ఒకసారి వినిపిస్తాను మీకు. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. ఇదివరకు ఒకసారి చెప్పానేమో మీకు. సారీ. ఈ తత్వ మంత్రము మనం జపం మొదలుపెట్టే ముందర తర్వాత కూడా చేస్తాం. ఎందుకంటే మొదలుపెట్టేటప్పుడు నా టంగ్ ట్విస్ట్ అవ్వకుండా, నాలుక తడబడకుండా ఈ మంత్రం సరిగా చెప్పేటట్టు ఆశీర్వదించండి. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వదించి కోరుకోవడం. ఈ అయిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఒకవేళ మీ ఇలా కోరుకున్నా కూడా నేను ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పులు తీసేయమని ప్రార్థించడం అనమాట. ఇది ఇవాళ మనం 30 సార్లు చేసాము. ఎందుకంటే కిందటిసారి మనం 28 సార్లు చేయలేదు. 26 చేసాము అంత క్రితం, 28, 30. ఎందుకని 30 సార్లు చేశాను. ఎందుకంటే ఇది ఎందుకో ఈసారి ఫస్టే చేస్తే కనుకైతే ఆ కృష్ణ కృప వల్ల మనకి క్లాస్ బాగా జరుగుతుందేమో అని అనిపించింది. క్లాస్ కాదు,
నేను చెప్పేది జాగ్రత్తగా చెప్పగలుగుతానేమో అని అనిపించింది. ముందుగా శిక్షా గురువులందరికీ పాదాభివందనాలు. రిషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రఘునాథ్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాదాభివందనాలు చేసుకుంటూ మనం ముందరికి వెళ్దాము. మనం 9 అధ్యాయాల్లో ఉన్న పద్యాలన్నీ 77 పద్యాలు కంప్లీట్ చేసుకున్నాక ఈ 9 అధ్యాయాల్లో సింపుల్గా అసలు ఆ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అనే విషయం తెలుసుకుందాం అనుకుని మనం 1, 2, 3 అధ్యాయాల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, కుదిరితే ఇంకేమైనా విషయాలు. అది కాకుండా కిందసారి నేను బృందావన రమ్యస్థాన అని ఇంకోటి ఏదో కృష్ణుడి పాట, నేను చిన్నప్పుడు నేర్చుకున్న పాట మీకు పాడి వినిపించాను. ఈసారి కూడా అలాగే ఒక చిన్నప్పుడు నేర్చుకున్న 70, బహుశా 70 కాదు 71, 72 సంవత్సరాల్లో బిహెచ్ఈలో ఉన్నాను నేను మా అక్క దగ్గర. అక్కడ ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్ అని ఉండేది. అందులో ఒకటి నేర్చుకున్న పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట. అది వైష్ణవ గీత కాదు, కానీ అది కూడా మీకు వినిపించాలనే ఉద్దేశం ఇవాళ నాకు కలిగింది. ముందుగా మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమో పంకజాంగ్రినే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్నితనామినే. నమో ఆచార్యప్రదాయ గౌరనితాయ ప్రదాయినే గౌరకథాధామ నగరగ్రామతారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితనామినే. నమో సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్యనామ్నే గౌరద్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కంకణోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. 3వ అధ్యాయంలో మనం కర్మయోగం గురించి తెలుసుకున్నాం అన్నమాట. అంటే మన నిస్వార్థంగా పనిచేయడం ద్వారా మనిషి కర్మ సిద్ధాంతాన్ని చర్య ప్రతిచర్య నుండి ముక్తుడై ఆత్మ పరమాత్మల దివ్యజ్ఞానాన్ని పొందుతాడు అనే విషయాన్ని మనం 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయం కోసం 4వ అధ్యాయంలోకి వచ్చాం మనము. 4వ అధ్యాయం యాక్చువల్గా చెప్పాలంటే మనకు మామూలుగా భగవద్గీత నార్మల్ పుస్తకాల్లో జ్ఞానయోగము అని ఉంటుంది. ఇది ఈ మన భగవద్గీత యథాతథంలో ప్రభుపాదుల వారి పుస్తకంలో దివ్య జ్ఞానము అని ఉందన్నమాట.
ఇది ఫస్ట్ 4వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలోనే ఏం చెప్తారంటే శ్రీ భగవానుడు నేను ఈ భగవద్గీతని ఇదివరకు ఎప్పుడో సూర్యుడికి చెప్పాను అని చెప్తారనమాట. ఆ శ్లోకం ఏంటంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్షాకవే బ్రవేత్. దేవదేవుడా నా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లా పలికెను, నశింపులేనట్టి ఈ యోగశాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు అని చెప్పినప్పుడు అర్జునుడు ఏమడుగుతారంటే, నువ్వు ఇంచుమించుగా నాతో సమానంగా సారీ నా వయసు వాడివే కదా, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వివస్వానికి చెప్పాను, సూర్యుడికి చెప్పాను అంటున్నావు ఏంటంటే, ఆ జనరల్స్ అని ఏమంటున్నారంటే 12,04,00,000 సంవత్సరాల క్రితం మొట్టమొదట ఈ భగవద్గీత చెప్పినట్లుగా అంచనా వేస్తున్నారనమాట. అయితే అంత ముందు చెప్పింది మళ్ళీ నీకు ఇప్పుడు చెప్తున్నానని అర్జునుడితో చెప్పినప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట, నువ్వు సమాన వయస్కులే అన్నప్పుడు నువ్వు అప్పుడు ఎప్పుడో చెప్పావని, విష్ణు సూర్యుడికి ఎప్పుడో చెప్పావని ఎట్లా చెప్తావు అంటే, భగవంతుడు ఏమంటాడంటే, నువ్వు ఒకే వయస్కులో ఇప్పుడున్నాం కానీ నీకు ఎన్నో జన్మలు వచ్చాయి, నేను ఎన్నోసార్లు అవతరించాను. నీకైతే నేను సంపూర్ణుడిని కాబట్టి నాకు ఏమేం కింద జన్మలో ఏం జరిగింది లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అవన్నీ నాకు తెలుస్తాయి, కానీ నీకు అవన్నీ గుర్తులేవు అని 5వ శ్లోకంలో చెప్తున్నారనమాట. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున చాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ పరంతప, నీకు నాకు ఇద్దరికి అనేక జన్మలు గడిచాయి, కానీ అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు. అందుకని అప్పుడు నేను చెప్పాను, కరెక్ట్ చెప్పిందే అప్పుడు చెప్పి మళ్ళీ మధ్యలో ఆ తర్వాత గురు పరంపరగా మనోకి ఇక్ష్వాకులకి వచ్చింది. ఇప్పుడు అది నశించిపోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. అది మళ్ళీ నీకు నువ్వు నాకు మంచి పరమ భక్తుడివి, శిష్యుడివి కాబట్టి నీకు చెప్పాలని అనిపించింది, నాకు ఈ జ్ఞానం నీకు ఇస్తున్నాను అని 4వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఈ 4వ అధ్యాయం టూకీగా ఏం చెప్తున్నారంటే, ఇది చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు చెప్తారని చెప్తాను కదా, అందులో ఇచ్చింది, అది చదువుదాము. దివ్య జ్ఞానం అనే ఈ 4వ అధ్యాయంలో దివ్య జ్ఞానం అంటే ఇక్కడ ఆత్మ మరియు భగవంతుడి మధ్య ఉన్న సంబంధం గురించిన ఆధ్యాత్మిక జ్ఞానం పవిత్రం చేసేది మరియు ముక్తిని కలిగించేది అయి ఉంటుంది. ఈ రెండిట్లకి మధ్య సంబంధాన్ని ఇచ్చేది, పవిత్రం చేసి మళ్ళీ ముక్తిని కూడా కలిగించేదే ఉంటుంది. అలాంటి జ్ఞానం దివ్య జ్ఞానము. అటువంటి జ్ఞానం నిస్వార్థమైన భక్తిమయ కర్మయోగం యొక్క ఫలం. గీత యొక్క అత్యంత పురాతనమైన చరిత్రను ఈ భౌతిక జగత్తులో కాలక్రమం చొప్పున కలిగే అంటే భగవానుని అవతారాల ఉద్దేశంతో కూడిన ప్రాధాన్యతలను మరియు గురువును అంటే ఇక్కడ ఆత్మదర్శి అయిన బోధకుడిని ఆశ్రయించవలసిన అవసరమును భగవానుడు ఈ అధ్యాయంలో వివరిస్తాడు. అంటే మనము గీత ఎప్పుడు ఉద్భవించింది, ఫస్ట్ ఎవరెవరికి చెప్పాము అనే విషయం చెప్తున్నారు. అంతేకాకుండా ఈ భౌతిక జగత్తులో కాలక్రమంగా జరిగే భగవాను అవతారాలు ఏ ఉద్దేశంతో వచ్చాయి, దానికి ఆ అవతారాల యొక్క ప్రాధాన్యత, మరియు గురువు అంటే ఎలాంటి వాడు, అతను ఆత్మదర్శి అయిన గురువుని మనం బోధకుడి కింద తీసుకోవాలి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో వివరంగా చెప్తున్నారనమాట. అయితే ఎప్పటికీ నాశనం లేని యోగశాస్త్రమును అనగా ఈ గీతను భగవానుడు మొదటగా సూర్యదేవుడైన వివస్వానునికి, ఆ వివస్వానుడు మానవుల పితి అయిన మనువుకి ఉపదేశించగా మనువు తిరిగి రఘువంశరాజైన ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. ఈ మనకి మొదట్లో మానవులలో మొట్టమొదటి వాడు మనువు అనమాట. బ్రహ్మ సృష్టిలో సనక సనాతనుల నలుగురిని సృష్టించి సృష్టి మొదలుపెట్టినప్పుడు భగవంతుని ఆజ్ఞతోటి నలుగురిని సృష్టించి వాళ్ళని మళ్ళీ పునర్వృత్తి చేసేలాగా, అంటే మళ్ళీ జనాలు పుట్టేలాగా, మానవులు పుట్టేలాగా చేయమనమని సనందాది నలుగురు వాళ్ళని కుమారులు అంటారు. ఆ సనత్ కుమారులకి ఆదేశిస్తాడు బ్రహ్మ. అయితే వాళ్ళు ఏమంటారంటే, మాకు ఈ సంసార లంపటాలు వద్దు, మేము భగవంతుని యొక్క భక్తిలోనే ఉండామనుకుంటున్నాము, మాకు ఇవన్నీ వద్దు, మేము జ్ఞానం కోసం ప్రార్థిస్తాం అనుకుంటున్నామని వాళ్ళు ఒప్పుకోరనమాట. తర్వాత
ఆ రుద్రుడు పుడతాడు. రుద్రుడు మాస్క్ నుంచి పుడతాడు బ్రహ్మకి ఆ అంగుష్ట మాస్త్రంలో. అయితే ఆ రుద్రుడు పుట్టినప్పుడు రుద్రుడు బ్రహ్మ యొక్క ఆజ్ఞను పాటించి సృష్టి చేస్తాడు. కానీ సృష్టి అయినా కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఆ రుద్రుడు వల్ల కలిగిన సంతానం అంతా చాలా బాగా భయంకరంగా ఉంటారనమాట. అంటే ప్రపంచంలో శాంతి సౌఖ్యాల కంటే వాళ్ళ వల్ల వాళ్ళు చేసే పనుల వల్ల అశాంతి ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోయినప్పుడు బ్రహ్మమని వాళ్ళకి చెప్తాడు రుద్రుడికి, అమ్మ మీరు వెళ్ళి తపస్సు చేసుకోండి, నేను మిమ్మల్ని అవసరమైనప్పుడు పిలుస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత మనువుని సృష్టిస్తాడనమాట. అందుకని ఆ మనువు మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ పునరుత్పత్తికి ఒప్పుకుని వాళ్ళు మనువు చేయడం మొదలుపెట్టాడు. అందుకని మనకి మానవ జన్మకి మనువు మొట్టమొదటి వారు అని చెప్తారనమాట. అయితే అయితే గీత కనీసం 12,04,00,000 సంవత్సరాల క్రితమే చెప్పబడిందని స్థూలంగా అంచనా వేశారు. మళ్ళీ తిరిగి శిష్యుడిగా భక్తుడిగా ఉన్న అర్జునుడికి 5,000 సంవత్సరాల క్రితం భగవానుడే స్వయంగా కలియుగ ధర్మాలు ఎలా ఉండబోతున్నాయని ముందే గ్రహించి మన కోసం అర్జునుని నిమిత్తమాత్రంగా చేసుకుని రహస్యంగా ఉంచదగిన ఉత్తమమైన పురాతనమైన ఈ యోగ శాస్త్రమును వివరించాడు. ఇది దివ్యజ్ఞానం కాబట్టి మన దివ్యజ్ఞానం అంటే రహస్యంగా ఉంటుంది. దివ్యమైన అందరి చేతులకి అందకూడదు కదా. అలాంటి దాన్ని కలియుగ ప్రభావంలో మనుషులందరూ ఎలా అయిపోతారు, అలాంటి జ్ఞానం కనుక కనీసం కొంతమందికైనా లేకపోతే కనుకైతే కలియుగ ప్రభావం చాలా ఎక్కువ విపరీతంగా ఉంటుంది. కలియుగంలో మానవులంతా చాలా కష్టాలు పడతారు అనే ఉద్దేశంతో 5,000 సంవత్సరాల క్రితమే అవన్నీ భగవంతుడు ఆయనే అన్నీ చేసేవారు కదా. ఆయన దాన్ని కలియుగ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి తన శిష్యుడైన అర్జునుడికి 5,000 సంవత్సరాల క్రితం కలియుగం రాకముందు ఈ జ్ఞానాన్ని మళ్ళీ ఆయనకి వివరించారన్నమాట. అంటే ఆయన్ని మిషగా పెట్టుకుని మనందరికీ తెలియాలనే విషయంగా ఆయన దీన్ని వివరించారనమాట. అయితే ఇందులో 3వ శ్లోకంలో ఏం చెప్పారంటే, సయేవాయాం మయా తేజ్య యోగ ప్రోక్తం పురాతన భక్తోసి మే సుఖాచేతి రహస్యం హేతతుత్తమం. నీవు నా భక్తుడివి, అంతేగాక నా మిత్రుడివి. అందుకే ఈ యోగశాస్త్రం యొక్క దివ్య రహస్యమును అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధమును గురించిన ఈ పురాతన శాస్త్రము ఈరోజు నాచే నీకు చెప్పబడింది. 4వ అధ్యాయంలో ఆ దివ్య జ్ఞానాన్ని అర్జునుడికి ఇచ్చారనమాట. అంటే అర్జునుడికి కేవలం అర్జునుడికి ఒక్కడికే చెప్పినట్టు కాదు కదా. ఆయన నిష్ఠగా పెట్టుకుని ఇప్పుడు ఇన్ని 5,000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇక్కడ ఇప్పటికీ ఆ భగవద్గీత చదువుకుంటున్నాము అంటే అంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో భగవానుడు చెప్పారు. ఇది కురుక్షేత్ర యుద్ధంలో చెప్పారంటారు కదా. జనరల్గా 45 నిమిషాల నుంచి 48 నిమిషాల్లో చెప్పారట. ఆయన చెప్పడం, అర్జునుడు అర్థం చేసుకోవడం, మళ్ళీ దాన్ని యుద్ధం మానేస్తాను అని యుద్ధానికి విముఖంగా ఉన్న అర్జునుడు కార్మోన్ముఖుడై కార్యాన్ని చేయడానికి రెడీ అయ్యి యుద్ధం చేస్తాడు కదా. అంటే అక్కడ ఉన్న సమయం 45 నిమిషాలే. అలాంటిది మనం కొన్ని సంవత్సరాలు చదివినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే అర్జునుడి స్థితి ఏంటంటే, మీరు చెప్పింది ఏదైనా సరే నేను గ్రహిస్తాను అని అన్నప్పుడు తొందరగానే అర్థమవుతున్నాడు. మనం కూడా ఏదైనా గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలంటే కనుకైతే ఆయన ఏం చెప్తే అది మనం చేయడానికి రెడీగా ఉన్నాము అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు వెంటనే అది ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థమైపోతుంది. కొన్నిసార్లు ఆయన పూర్తిగా చెప్పకపోయినా కూడా కొన్ని సంజ్ఞల ద్వారా చెప్పినా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆయన చెప్పింది వినడానికి రెడీగా ఉన్నాము. మన మనస్సు శరీరం అన్నీ కేంద్రీకృతం చేసి ఆయన మాటలు ఏం చెప్తారు దాని గురించే విందాము అనుకుని రెడీగా ఉన్న మూలాన్ని మనకి అది అర్థమవుతుంది అనమాట. ఇంకా 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి 5వ అధ్యాయం మనకి మామూలు పుస్తకంలో సన్యాస యోగం అని ఉంటుంది. దాంట్లో 29 శ్లోకాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో 41 శ్లోకాల్లో అర్జునుడు చెప్పిన దాని గురించి దివ్యజ్ఞానం గురించి చెప్పారు. ఇది 5వ అధ్యాయం సన్యాస యోగం. అయితే మన ప్రభుపాదులు గారు ఇచ్చిన పేరు ఏంటంటే కర్మయోగము, కృష్ణ భక్తి భావనలో కర్మ. మనం కృష్ణ భక్తిలో పనులు ఎలా చెయ్యాలి అనే విషయం గురించి ఈ అధ్యాయంలో వివరించారనమాట. అయితే ఇది బాహ్యానికి అన్ని కర్మలను చేస్తున్నా అంతరముగా వాటి ఫలాలను ఉత్పదించే వివేకవంతుడు దివ్య జ్ఞానాగ్నిచే పవిత్రుడై శాంతిని, అసంగత్వమును, ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, ఆనందమును పొందుతాడు.
మనం బయటకు ఏ పని చేయకుండా ఉండలేమని కిందసారి కూడా అనుకున్నాం కదా మనం. అందరూ ఏదో ఒక పని చేస్తారు, కానీ ఆ పని చేస్తున్నా కూడా మనం మనసులో కనుక వాటి వల్ల వచ్చే ఫలితాలు మనకు అక్కర్లేదు అనుకుని చేసామనుకోండి, అప్పుడు అది అలా ఉండగలగడం కూడా ఒక జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞానంతో ఆ జ్ఞానాగ్ని, ఆ జ్ఞానం అనే అగ్ని చేతే పవిత్రుడై శాంతిని, అసంగత్వం అంటే సంగత్వం లేకపోవడం, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళతోటి ఎక్కువ అటాచ్ అయిపోయి సంగత్వం పెంచేసుకోకుండా ఉండడం అనమాట. ఓర్పు, సహనం పెరుగుతుంది. ఆధ్యాత్మిక దృష్టిని ఆనందంలో పొందుతాడు. ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మికంగా దానికి ఎలాగా చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని గురించి అందులో ఉంటుందన్నమాట. ఈ భక్తి అని మనకి వీళ్ళు చెప్తున్నది, భగవంతుడు చెప్తున్నది కృష్ణ భక్తి భావనలో కర్మ అంటే మనకి భక్తితో ఎలా చేస్తాము, కర్మ ఎలా చేయాలంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇది ప్రణవానంద స్వామి ప్రభుజీ చెప్పారు. మనకి బార్డర్లో సైనికులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర గన్లు ఉంటాయి. వాళ్ళ యొక్క పై ఆఫీసర్ల యొక్క ఆదేశంతో శత్రువులను వచ్చినప్పుడు శత్రువులందరినీ కాల్ చేస్తారు. వాళ్ళ బాస్ యొక్క అధికారి యొక్క ఆజ్ఞత. అయితే అప్పుడు ఎంతమందిని ఎక్కువ మందిని చంపితే అంత గొప్పగా ఆ శత్రువుల్ని గుడారాలను భేదించేసి శత్రువుల్ని సంహరించారు. అంటే అది ఎంతమందిని ఎక్కువ మందిని పెంచితే కనుక చంపితే కనుకైతే అంత గొప్పగా వాళ్ళకి యుద్ధం అయిపోయి గెలిచిన తర్వాత వాళ్ళకి పరమవీర చక్రమని లేకపోతే ఇంకేంటో వాళ్ళు చేసే దాన్ని బట్టి, అంటే వాయుసేనలకు వేరేను, నౌకా దళానికి వేరేను అలా ఉంటాయి కదా, అందులో ఉండే ర్యాంకుల్ని వాళ్ళకి ఇస్తారు. అదే సైనికుడు సెలవులకి ఇంటికి వచ్చారనుకోండి, అతనికి గన్ ఎప్పుడు లైసెన్స్డ్ గన్ ఆయన దగ్గర ఉందనుకోండి, పక్క వాళ్ళు ఎవరో గొడవ చేశారనో లేకపోతే మార్కెట్లో ఏదో గొడవ అయిందనో తనని ఇబ్బంది పెట్టారనో ఆ గన్ ఇచ్చుకుని వాడిని పేల్చేశారనుకోండి, అక్కడ నేను ఎలాగో బార్డర్లో పేలుస్తాను తప్పలేదు కదా, ఇక్కడ కూడా పేల్చేస్తాను అన్నారనుకోండి, అప్పుడు తప్పు అవుతుందా రైట్ అవుతుందా? తప్పే కదా. ఆయన అక్కడ ఆయన ఆజ్ఞ తీసుకుని అది మన దేశాన్ని రక్షించడం కోసం అక్కడ చేశాడు కాబట్టి అది మంచిదైంది. ఇక్కడ స్వార్థం కోసం చేశాడు కదా, తనకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని తీర్చుకోవడానికి పేల్చేశాడు, అంటే అది స్వార్థమే కదా. అందుకని మన భక్తి భావన అనేది ఎలాగంటే మన బార్డర్లో సైనికుడు చేసిన కాల్పులు లాంటివి అనమాట. అదే మనం స్వలాభంతో చేసిన పని ఏంటంటే కోపంతో పక్క వాళ్ళని పెంచేసినట్టు. అందుకు మనకి పెంచుకుంటూ పోవాల్సింది ఏంటంటే అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి సేవ మనం చేస్తున్నాము అని భగవంతుడి కృప ఎలా కలగాలి, మనం భగవంతుని భావనలో ఎలా కర్మ చేయాలి అనే అన్ని విషయాలు ఈ 5వ అధ్యాయంలో చెప్పారనమాట. ఇంకా 4, 5 అయ్యాయి. నెక్స్ట్ 6, 7, 8, 9, 4 ఉన్నాయి. మనం ఇంకో 2 ఎపిసోడ్లు పడుతుందేమోను. అప్పుడు మనం లాస్ట్ టైం చెప్పాను మీకు మోక్షం అంటే ఏంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. దాని గురించి ఏమన్నా చెప్తామా అని అనుకున్నాను, అది లాస్ట్ టైం కుదరలేదు. దాని గురించి ఇది కూడా చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిందే. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేనంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ చదివి చెప్తాను. కొన్ని విషయాలు ఏమైనా చెప్పగలిగిన ఏమైనా ఉంటే చెప్తాను, అంతే. ఇది మోక్షం అనే పదం దాదాపు అందరూ వినే ఉంటారు. మనం అనుకుంటాం మనకి ఎప్పుడు మోక్షం వస్తుందో మనం జనరల్గా నార్మల్ భౌతిక ప్రపంచంలో కూడా ఆ మాట అనకుండా ఉండం. కొంచెం కష్టాలు ఎక్కువైనా అలాగే అనిపిస్తుంది. ఎవరైనా కాస్త తిడితే ఈ మోక్షం ఎప్పుడు వస్తుందో అని ప్రతిదానికి ఆ మోక్షానికి లింక్ పెట్టేస్తాం మనం. ఎందుకు ఆ మోక్షం అనే పదం అంతా ఇది అనమాట. అంటే మోక్షం మనం పొందేస్తాము అంటే మనం ఏదో ఈ కష్టాలన్నీ మన నుంచి దూరం అయిపోతాయి అనే భావనలో ఉంటాం అనమాట. అందుకని మోక్షం గురించి అంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం. అందుకని ఏదైనా కష్టం నుంచి బయటపడ్డామనుకోండి, లేకపోతే ఎందుకు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, చాలా రష్గా ఉంటుంది అది. ఆ బస్సు ఇరికిపోయినట్టు అసలు ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటూ కొక్కేసుకుంటూ దిగడానికి రాదు, ఎక్కడానికి రాదు, ఎక్కిన వాళ్ళు లోపలికి రావడానికి ఉండదు, దిగదలుచుకున్న వాళ్ళకి కిందకి వెళ్ళడానికి ఉండదు. అంత రష్గా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నప్పుడు వాళ్ళ స్టేజ్ వచ్చి మొత్తానికి ఎలాగో ఆ మధ్యలోంచి అక్కడి నుంచో వీళ్ళందరినీ తోసుకుంటూ వచ్చి మెట్లు కింద దిగారనుకోండి, అప్పుడు వాళ్ళు అంటారు అబ్బా మోక్షం దొరికింది బాబు, ఈ బస్సులో దిగ్గలిగానని. ఆ రిలీఫ్ అనేది ఆ మోక్షంలో ఉంటుందని మనకి మామూలుగా నానుడు అనమాట. మోక్షం కలుగుతుంది అంటే మనం
ఈ ఈ కష్టం నుంచి ఏదో రిలీఫ్ అయిపోతుంది, మనం విడిపడిపోతాము అనే భావన అనమాట. అందుకనే మహమ్మయ్య మోక్షం కలిగింది అనుకుంటూ ఉంటారట. ఇంతకీ మోక్షం అంటే ఏంటి, అది ఎలా లభిస్తుందో తెలుసుకుందాం. మోక్షం ఎవరికి తొందరగా లభిస్తుంది? త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు వెళ్ళాడు. ఆయన 3 వ్యక్తుల్ని కలుసుకున్నాడు. అయితే వారిలో మొదటి వ్యక్తి ఒక ముని, తపస్సు చేసుకుంటున్న ముని అనమాట. నారదుడు మునికి జరిగిన సంభాషణ ఇక్కడ. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే ముని దగ్గరకు వెళ్ళాడు నారదుడు. నారదుడిని చూసిన ముని, అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారు కదా అని ప్రశ్నలతో ముంచెత్తాడు. స్పందించిన నారదుడు, శ్రీ మహావిష్ణువు బాగానే ఉన్నారు, వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటానని బదులిచ్చారు నారదుల వారు. అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామి వారిని అడగండి అన్నాడు ముని. ఆయన ముని అంటే తపస్సు చేసుకుంటూనే ఉంటాడు కదా, ఆయన క్యూరియాసిటీ అనమాట. నా తపస్సు ఇంకా ఎన్నాళ్ళు చేయాలి, నాకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది అని. అందులో నారదుడు అప్పుడు అన్ని చోట్లకి వచ్చినట్టుగా చెప్తారు కదా, ఆయన ఇక్కడ అక్కడ లేకుండా ప్రపంచం కానీ అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడని చెప్తారు కదా, అలాగా చెప్పారు. ఆ ముని నన్ను కనుక్కోమని చెప్పారు. నారదుడు సరేనని ముందుకెళ్ళాక ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించారట. కనిపిస్తే నారదులు చెప్పులు కుట్టేవాడికి మధ్యన జరిగిన సంభాషణ. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. స్వామివారు ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఏం చేస్తున్నారు అని అడిగారు. అని ఆ చెప్పులు కుట్టే అతను నారదుడిని అడిగాడు. అడిగితే స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను, నీ గురించి ఏమైనా అడగమంటావా అని నారదుల వారు ప్రశ్నించారు. ఎందుకంటే ముందర ముని నా గురించి అడగమన్నారు కదా, అందుకని ఇతన్ని కలిశాడు కదా, ఒకవేళ ఇతనికి కూడా ఏమన్నా అవసరమైతే కనుక్కుందాంలే అని నారదుడు చెప్పులు కుట్టే అతన్ని అడిగారనమాట. అయితే అడగడానికి ఇంకేముంటుందంటే, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అన్నాడు. సరేనన్న నారదుడు వైకుంఠానికి తిరిగి ప్రయాణమయ్యాడు. వైకుంఠానికి వెళ్ళాక నారదుడికి విష్ణుమూర్తికి మధ్య జరుగుతున్న సంభాషణ. వైకుంఠంలో స్వామివారి దగ్గరికి వెళ్ళిన నారదవాలు తాను భూలోకంలో కలిసిన వ్యక్తుల గురించి చెప్పి వారి సందేహాలు ముందుంచారు, విష్ణుమూర్తికి చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారంటే, సారీ కృష్ణ వాసుదేవ. శ్రీ మహావిష్ణువు నారదుతో ఏమన్నారంటే, నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు. విష్ణుమూర్తి చెప్పులు కుట్టే వాళ్ళకి ఇదే లాస్ట్ జన్మ అనగానే నారదుడికి సందేహం వచ్చిందట. ఆశ్చర్యపోయామన్నారట. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే మునికి మరెన్నో జన్మలు ఉండడం ఏంటి? సాధారణ జీవనం గడుపుతున్న చెప్పులు కుట్టే వ్యక్తికి ఇదే ఆఖరి జన్మ కావడం ఏంటి అనిపిస్తుంది కదా అని ఆయన సంశయంలో ఉండిపోయారు. నారదుడు అడగడానికి మళ్ళీ తిరిగి ప్రశ్నించడానికి ఆలోచిస్తున్నారనమాట. అప్పుడైతే అది గమనించిన శ్రీహరి ఏమన్నారంటే, ఈసారి నువ్వు వారిద్దరినీ కలిసినప్పుడు వాళ్ళు అడిగారు కదా స్వామివారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని. స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జల్లోంచి ఏనుగును పంపిస్తున్నారని చెప్పు. వారిలో ఎవరు గొప్ప భక్తులో నీకు అర్థమవుతుంది అని శ్రీహరి చెప్తాడు. అప్పుడు భూలోకానికి తిరిగి బయలుదేరి వెళ్ళిన నారదుడు మళ్ళీ ఆ ఇద్దరిని కలుస్తారు. ఎప్పట్లానే స్వామివారు ఏం చేస్తున్నారని అడిగితే శ్రీవారు చెప్పమని సమాధానమే చెప్తారు నారదుల వారు. అప్పుడు ఎవరి స్పందన ఎలా ఉందంటే, ముని ఏమంటున్నారో విందాం. భలేవారే, సూది బెజ్జల్లోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచకాలు ఆడుతున్నట్టున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో. చెప్పులు కుట్టే వ్యక్తి మాత్రం ఏమన్నాడంటే,
మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు. అంటే ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి భగవంతుడు ఏ పనైనా చేయగలడని నమ్మకం ఉందన్నమాట. కానీ మునికి అంత తపస్సు చేసుకుంటున్నా కూడా భగవంతుడికి కూడా సాధ్యాసాధ్యాలు ఉంటాయనుకున్నారనమాట. అందుకని మునేమో భలే చెప్తున్నారు మీరు, నాతో పరస్కారం ఆడుతున్నారు అన్నారు. కానీ చెప్పులు కుట్టేది మాత్రం నిజమే చేస్తారు స్వామి అని అన్నారనమాట. అయితే నారదుడు ఏమన్నారంటే, స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పులు కుట్టే వ్యక్తిని అడిగారట. అడిగితే భలేవారే, భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది? ఇదిగో ఈ మర్రిపండును చూడండి, ఈ మర్రిపండులో వేల గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్లుగా మారుతాయి కదా. పోనీ అక్కడితో ఆగిపోతుందా? ఆ మర్రి చెట్టు ఓడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారిపోతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దాంట్లో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అని చెప్పులు కుట్టే అతను చెప్పాట. ఎంత వివరంగా చెప్పాడో చూడండి. అతను చేస్తున్న వృత్తి చెప్పులు కుట్టే వృత్తి అయి ఉండొచ్చు, అతని కులవృత్తి కాబట్టి ఆ కులవృత్తిని వదలకుండా, మన భగవద్గీతలో అర్జునుడికి క్షాత్రధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చేయాలని కృష్ణుడు ఎలా చెప్పాడో, అలాగా అతని కులవృత్తిని వదలకుండా కులవృత్తి చేసుకుంటున్నా కూడా అతను ఎంతో భక్తిభావంతో భగవంతుని మీద భక్తి ఎంతో పెంపొందించుకుని ఉన్నాడనమాట. అందుకని ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, దానికి మీకు అనుమానంగా ఉంటే ఇది చూడండి ఎదురుగుండా అన్నట్టుగా అది చెప్తున్నారనమాట. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైందో నారదుల వారికి అర్థమైంది. అందుకే మోక్షం చెప్పులు కుట్టేవాడికి ఎందుకు ముందుగా వస్తుందో అర్థమైందనమాట. ఇక్కడ మోక్షం అంటే భగవంతుడు భక్తుడు అని కాదు, మీరు నమ్మిన సిద్ధాంతం కావచ్చు, మీరు చేస్తున్న పని కావచ్చు, దానిపై పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంటే అందులో మీరు 100% సక్సెస్ అవుతారు. అంటే ఆ పని పూర్తి చేయగలుగుతారు, అంటే మోక్షం పొందుతారు అని అర్థం అనమాట. మనుషుల్లో 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి ఐహిక సుఖం కోరుకునేవారు, ఇంకోళ్ళు పరం చాలనుకునేవాళ్ళు. ఇహలోకంలో కోరికలు ఉన్నవాళ్ళు కొంతమంది, మనం పరలోకానికి వెళ్తే చాలనుకునేవాళ్ళు కొంతమంది, కానీ ఇహం పరం 2 సుఖాలు కోరుకునేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట. పరసుఖం అంటే మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ ప్రాప్తించదు. ఎన్నేళ్ళు సాధన చేసినా తపస్సు చేసినా ఋషులందరికీ మోక్షం లభించలేదు. అందుకు పూర్వజన సుకృతం కూడా ఉండాలి. భారతీయ దార్శనిక క్షేత్రంలో మోక్షం అద్వితీయమైన పరమార్థం. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మచింతనలోనూ కనిపించని ప్రాధాన్యం మోక్షానికి మన సనాతన ధర్మచింతనలోనే గోచరిస్తుంది. దేశంలోని సర్వ సంప్రదాయాల దర్శనమిది. చింతన అనేది అన్ని రకాలైన సత్యాన్వేషణకు పునాది. ఆలోచించడం అనేది మనకి అన్ని రకాలైన ఎలా అయినా సత్యాన్ని కనుక్కోవాలి అనే దానికి పునాది అనమాట. జీవితంలోని అన్ని లోపాలను సవరించి దుఃఖాల నుంచి విముక్తి కలిగించే మార్గమే చింతన, ఆలోచన. మనకి మన దుఃఖంలో ఉన్నప్పుడు ఏమీ ఆలోచించలేకపోతున్నాం అంటాను చూడండి. అది ఆ దుఃఖాన్ని మనం ఉపసంహరించుకొని ఏం చెయ్యాలి, సరైన ఏంటి అని ఆలోచించి మనం సరైన నిర్ణయం తీసుకుంటేనే దాంట్లోంచి బయటపడుకుంటాం కదా. అదే చింతన అంటే అదే ఆ ఆలోచన అనమాట. అప్పుడే శాశ్వతానంద పథం గోచరిస్తుంది మనకి. అప్పుడు కానీ మనకి అది ఆలోచిస్తే కానీ మనకి ఒక సరైన మార్గం కనిపించదు అనమాట. అప్పుడే శాశ్వతానంద పదం గోచరిస్తుంది, అదే మోక్షం. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. మానవుడి చరమలక్ష్యం మోక్ష ప్రాప్తి. చతుర్విధ పురుషార్థ ఫలాల్లో మోక్షమే అగ్రేసర స్థానంలో నిలబడి ఉంది. మానవుడి చరమలక్ష్యం మోక్షప్రాప్తి. భారతీయ తత్వదర్శనంలో మోక్షం పరమోత్కృష్ట మూల్యం, సర్వశ్రేష్ఠ పురుషార్థం. దార్శనికులు, ఆస్తికులు, నాస్తికులుగా విభిన్న అభిప్రాయాలు కలవారుగా ఉన్నప్పటికీ భారతీయ సంప్రదాయాలన్నీ ఏకగ్రీవంగా మోక్షాన్నే సమర్థిస్తాయి. ఇక్కడికి టైం అవుతుంది కాబట్టి ఇప్పటికి ఆపుకుని నేను మీకు పాట పాడి వినిపిస్తున్నాను కాబట్టి అది వినిపించి నెక్స్ట్ ఏంటి అనేది, ఈ మోక్షం గురించి ఇంకా విడిగా ఏం చెప్పారు అనే విషయం గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు వినిపిస్తాను. అయితే నేను ఈ పాట నేను ముందుగా చెప్పినట్టుగా
1970-71 సంవత్సరాల్లో బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో నేను మా అక్క వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్ అని ఒకటి ఉండేది. అందులో నేర్చుకున్న పాట ఇది. అప్పుడు టీవీలు ఉండేవి కాదు కాబట్టి రేడియో ప్రోగ్రామ్స్ కొంతమంది ఇచ్చేవాళ్ళు అనమాట. ఇది వీణ మీద వాయిస్తూ కొంతమంది 4-5 వీణ వాయిస్తూ 4-5 గ్రూపుగా రేడియోలో పాడిన పాట. అయితే నేను నేర్పారు కానీ నేను ఇంకా జూనియర్ అన్నట్టు నాకు రేడియో రికార్డింగ్కి తీసుకెళ్ళలేదు, కానీ పాట అయితే మాకు నేర్పారనమాట. అది ఈ ఒకవేళ నా వయసు వాళ్ళు ఎవరైనా ఉండి ఇది వింటే కనుకైతే అప్పుడు అప్పటిది ఇది చిన్న అంటే దేవుడి గురించి కాదు కానీ ఇంద్రధనస్సు గురించి, కానీ వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా నచ్చిన పాట. ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా, ఆశయాల తేరుపైన కదలిరావా, ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా. అప్పుడు ఈ పాట పాడినప్పుడు నాకు 16 సంవత్సరాలు. అప్పుడు పాడినట్టు ఇప్పుడు పాడమంటే ఎలా వస్తుంది? ప్రయత్నిస్తున్నాను. కడలిలోని అలలపైన తెల్ల నురుగులా, పుడమి కాంత సిగతురిమిన పుచ్చ పువ్వులా, అరవిరిసిన మందారాల అరుణకాంతిలా, అరవిరిసిన మందారాల అరుణకాంతిలా, సంజనేలు నింగినలుము రాగరంజిలా, ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా, నీలి పువ్వులందు మెరయు నీటి బోటులా, కలికి నల్లని జడలో ఇరిసిన సన్నజాజిలా, పడతుల చెక్కిళ్ళ పైన సిగ్గు నిగ్గులా, పడతుల చెక్కిళ్ళ పైన సిగ్గు నిగ్గులా, గులాబీల పెదవుల పైన లేత నవ్వులా, ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా. సరి సద సద పద పగరిగ, సరి సద సద పద పగరిగ, కదన భూమికెగయు ఛాత్ర రౌద్ర ప్రఫలలా, రుధిరధార ప్రఫలదేలు పదను కత్తిలా, ఛాత్రవులను చీల్చి చెండు వజ్ర చక్రిలా, ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా, ఆశయాల తేరుపైన కదలిరావా, ఆకాశాన వెలసిన ఓ ఇంద్రధనుసా. హరే కృష్ణ. ప్రయత్నించాను కానీ అంత సరిగా రాలేదు. ఈ ఊపిరి పెట్టడం అనేది ఈ వయసులో కొంచెం కష్టం కదా, కానీ చాలా 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 ఇష్టమైన పాట, పైగా ఎంతో అర్థవంతమైన పాట అన్నమాట. అందుకని మీకు వినిపించాలనిపించింది. హరే కృష్ణ. ఈ క్లాస్ ఇంతటితో ముగిద్దాము. తర్వాత మళ్ళీ కొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్పాదమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ పరమానందే హరి బోల్. ఇప్పుడు నేను చెప్పిందంతా గురు పరమ పూజ్య ప్రభుజీ శ్రీ భక్తి వేదాంత ప్రభుపాదుల వారికి అంకితం. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో ముందుకు మళ్ళీ తొందరగానే రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ.